బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో మరింత పట్టు సాధించడానికి హస్తం పార్టీ తహతహలాడుతుంది. బీఆర్ఎస్ ను మరింత బలహీనపరచడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గులాబీ పార్టీలో మరింత గుబులు రేపడానికి కాంగ్రెస్ సన్నద్దమవుతుంది. బీఆర్ఎస్ కు కంచుకోటగా నిలిచిన మెదక్ జిల్లాపై ఫోకస్ పెంచింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇలాకాలో అసంతృప్తితో రగిలిపోయే బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తంకోటికి చేరిన నేపథ్యంలో నెక్స్ట్ ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న హస్తం పార్టీ అదే ఊపును కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పట్టు నిలుపుకున్న కారు పార్టీకి బ్రేకులు వేయడానికి సీఎం రేవంత్ ఇప్పటికే వ్యూహం రూపొందించారు. బీఆర్ఎస్ కంచుకోటకు బీటలు వేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆశించిన స్థాయిలో ఎవరూ చేరలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమైంది. మెదక్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ చేరికలు జరగలేదు. ఈ ప్రాంతానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే బుజ్జగించి భవిష్యత్తుపై మనదేనంటూ భరోసా కల్పిస్తున్నారు. అకస్మాత్తుగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హస్తం వైపు మొగ్గు చూపడంతో ఆపరేషన్ ఆకర్ష్ ను ఉమ్మడి మెదక్ జిల్లాకు మరింతగా విస్తరించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన గాలి అనిల్ కుమార్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో కార్ పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. 2023లో నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు. ఈడీ దాడులతో మహిపాల్ రెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరైంది. బీజేపీలో చేరాలని భావించిన మహిపాల్ రెడ్డి అనుచరుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ షరతులు నచ్చని మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, పటాన్చెరుకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు తదితరులు మహిపాల్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ అధిష్టానం వారికి నచ్చజెప్పడంతో మహిపాల్ రెడ్డి చేరికకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరో 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారు. వారిలో కేసీఆర్, హరీష్ మినహాయిస్తే మిగతా 4 పార్టీలోకి లాగటం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్లో సునీత లక్ష్మారెడ్డి, గతంలో మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగింది. వివిధ జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటంతో మెదక్ జిల్లాలో కూడా చేరికలను ప్రోత్సహించడానికి కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ను బలహీనపరచడానికి కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్, హరీష్ రావు మరోపక్క నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలతో పదనెక్కుతున్న మెదక్ జిల్లా రాజకీయ పరిణామాలు ఏ మూలకు చేరతాయన్నది మరికొద్ది రోజుల్లో తేలుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.